Good morning. Good morning, sir. How are you? Fine, sir. So guys, మళ్ళా ఒక స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి మీ ముందుకు వచ్చారు. ఒకసారి గట్టి కంగ్రాచులేషన్ చెప్పాలి. సౌండ్ వస్తలే. So which year passed out? 25 passed out. ఏ కాలేజ్? సెయింట్ జోసెఫ్. ఏ టెక్నాలజీ మీద జాబ్ వచ్చింది? టెస్టింగ్ మీద జాబ్ వచ్చింది. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినారు? సింగిల్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ ఓన్లీ. ఈ మాటకి ఇంకొకసారి గట్టే క్లాప్స్ కొట్టాలి. సార్ మరి ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ రావాలంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఫస్ట్ మెయిన్ కాన్ఫిడెన్స్, మెయిన్ కాన్ఫిడెంట్. ఓకే. సెకండ్, తర్వాత ఏ కాన్సెప్ట్ చెప్పినా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఎగ్జాంపుల్ ఏదో చెప్పేసి సరిపోదు. నేను ఫాలో అయింది అది. సో దట్ టాపిక్ మీద ఎగ్జాంపుల్ తో ఆన్సర్ చెప్పగలగాలి. సో దట్ ఈస్ ద థింగ్స్. ఇక్కడ చాలా మంది చేయని పని ఏంటంటే ఓన్లీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వగలిగితే ఆ జాబు మనదే సార్ అని చెప్తుండు. సెకండ్, థర్డ్ అంతే సార్, నేను ఫాలో అయింది అంతే. సో దట్ ఓన్లీ 2 things. చెప్పేది ఏదో కొంచెం గట్టిగా చెప్పాలి, కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఏడన్నా కాన్ఫిడెంట్ ఏదో దొరుకుతారో చెప్పండి, నేను వెళ్ళి కొనుక్కొని వచ్చుకుంటా. నాకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ కావాలి. వేర్ ఇట్ ఈస్ అవైలబుల్? సో దట్ ఇన్ అవుట్ సైడ్ ఐ హోప్ కాన్ఫిడెంట్ ఈజ్ నాట్ అవైలబుల్. మనలో ఉండాలి అది. నువ్వు ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది. నేను గట్టిగా స్ట్రాంగ్ పర్సన్ అని బిలీవ్ అయితే పక్కగా నువ్వు స్ట్రాంగ్ పర్సన్. అప్పుడప్పుడు ఇంట్లో మమ్మీతో డాడీతో మాట్లాడేటప్పుడు మీరు అంటుంటారు చూడండి, మమ్మీ నీకేం తెలియదు, ఎప్పుడు లేని కాన్ఫిడెంట్ వస్తుంది మమ్మీ డాడీతో మాట్లాడేటప్పుడు. అది ఇంటర్వ్యూలో చూపించగలగాలి. సో దట్ టైమ్ ఓన్లీ యూ కెన్ గెట్ ది జాబ్, నో డౌట్ అట్ ఆల్. సార్ మరి ఇంకా టెక్నికల్గా అడిగేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని? దేని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు? మాన్యువల్ టెస్టింగ్ ఎక్కువ అడిగారు. మాన్యువల్ మీద ఎక్కువగా అడిగారు. ఆటోమేషన్, జావా కొంచెం ప్రోగ్రామ్. సో ఫ్రంట్ ఎండ్ ఏమైనా టచ్ చేశారా? లేదు. సో దట్ ఇక్కడ మీరు ఏది నేర్చుకున్నా కూడా కొంచెము పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే జాబ్ రావడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎస్పెషల్లీ హౌ మెనీ జాబ్స్ యూ రిక్వైర్డ్? ఓన్లీ 1 జాబ్ ఓన్లీ. నీకోసం ఈ హైదరాబాద్ లో ఒక ఐటీ కంపెనీలో ఒక చైర్ వెయిట్ చేస్తూ ఉంది. ఎలా వెయిట్ చేస్తుందంటే వైఫై మాదిరి నీ చుట్టూరు తిరుగుతూ ఉంది. యూ హ్యావ్ టు గ్రాబ్ దాట్. అర్థమవుతుందమ్మా? సో ఆ గ్రాప్ చేయాలంటే నీకు ఆ పాస్వర్డ్ తెలియాలి. ఆ పాస్వర్డే మీ స్కిల్స్, ఆ పాస్వర్డే మీ బిహేవియర్, ఆ పాస్వర్డే మీ కాన్ఫిడెంట్ లెవెల్స్. సో డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. సో మీ చుట్టూరు 10 వైఫై కనెక్షన్స్ ఉన్నా కూడా మీ దగ్గర పాస్వర్డ్ లేకపోతే యూజ్ చేసుకోగలరా? ఎస్ ఆర్ నో? సో దట్ జాబ్స్ అనేటివి మార్కెట్లో బొచ్చెడు ఉన్నాయి. మీకు కావాల్సింది ఒకే ఒక జాబ్ అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. క్లియర్? సో దట్ ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్పాలి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎనీ మోర్ క్వశ్చన్స్? దిశ పోతే స్వీట్లు కావాలి సార్ అంటారు. అవో బాబా, ఎలాంటి క్వశ్చన్ అడుగుతుంది? ఫస్ట్ 6 months 20 అన్నారు, తర్వాత 3.5 to 5 లోపల ఉంటుంది. హ్యాపీ సార్? స్పీడ్ బాక్స్ సార్ వస్తున్నారా? 3.5